నిరుపేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మరోమారు భాజపా అభ్యర్థిని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షులు మేరుగు అంజు గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడకు విచ్చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని కోరుతూ పార్టీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మోదీ ప్రభుత్వం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది మూడోసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టబోతుందని వెల్లడించారు. గత 5 సంవత్సరాలలో ఎంపీగా బండి సంజయ్ అనేక నిధులు కరీంనగర్ పార్లమెంటుకు తీసుకొచ్చారని అన్నారు. ఈ ఎన్నికల్లో రెండవసారి బండి సంజయ్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ గారికి మద్దతుగా కేంద్రంలో నరేంద్ర మోడీకి మద్దతుగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ తీయడం జరిగింది. యువత ఏదైతే ఉందో యువత మొత్తం ఇవాళ భారతదేశ యువత నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. అలాగే కరీంనగర్ యువత మొత్తం బండి సంజయ్ వైపు చూస్తుంది. కాబట్టి దయచేసి కరీంనగర్ లో బండి దేశానికి మోడీ అనే నినాదంతో ఆప్కీ బార్ 400 బార్ అనే నినాదంతో ఖచ్చితంగా భారతదేశ యువత అలాగే కరీంనగర్ యువత హిందూ టైగర్ తెలంగాణలో హిందుత్వానికి ఏ ఆపద వచ్చినా ఏ మూలలో ఏ ఆపద వచ్చినా ముందుండే వ్యక్తి మన బండి సంజయ్కి మద్దతుగా యువత మొత్తం మేల్కొని ఖచ్చితంగా మద్దతు చేసి కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా సంజయ్ గెలిపించాలని ముస్తాబాద్ మండల శాఖ తరఫున